దేవుడితో పెట్టుకుంటే మట్టి కరిచిపోతారు. ఆ వెంకటేశ్వరుడి పవిత్రతతో ఆడుకుంటే కాలమే సమాధానం చెబుతుంది. ఈ సంచలన కామెంట్స్ చేసింది ఎవరో గుర్తుంది కదా? తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట వచ్చిన మాటలివి. అప్పుడు ఈ మాటలు ఒక రాజకీయ విమర్శగా అనిపించినా ఇప్పుడు అక్షరాల నిజమవుతున్నాయా? స్టాక్ మార్కెట్ సాక్షిగా హెరిటేజ్ బడా సంస్థ కుప్పకూలుతోందా? తిరుమలేశుడి సెంటిమెంట్తో ఆడుకున్న వారికి ఆర్థిక దెబ్బ తగులుతోందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. సీఎం చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ షేర్లు ఎందుకు పాతాళానికి పడిపోతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ స్పెషల్ సెన్సేషనల్ స్టోరీలో చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారనే వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎంత చిచ్చు రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వివాదంలో రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఆర్థికంగా మాత్రం హెరిటేజ్ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని రోజులుగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా నష్టాలను చవిచూస్తున్నాయి. చంద్రబాబు స్వయంగా లడ్డూ కల్తీ వివాదాన్ని తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ షేర్లు ఢమాలంటున్నాయి. ఒకానొక సమయంలో మార్కెట్ ప్రారంభం కాగానే షేర్ల విలువ 4% నుంచి 5% వరకు కుప్పకూలడం అంటే వామ్మో మామూలు విషయం కాదు. అది కూడా కేవలం కొన్ని సెషన్లలోనే కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ ఆవిరైపోయింది. ఇది కేవలం వ్యాపారపరమైన పతనం కాదని, తిరుమలేశుడి శాపమని భక్తులు విశ్లేషిస్తున్నారు. సామాన్య ఇన్వెస్టర్లు సైతం భయాందోళనతో తమ షేర్లను విక్రయిస్తుండటంతో హెరిటేజ్ గ్రాఫ్ పాతాళానికి పడిపోతుంది. గడిచిన 20 నెలల లెక్కలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నాటికి హెరిటేజ్ షేర్ ఆల్ టైమ్ హైయెస్ట్ అంటే ఏకంగా రూ. 695 టచ్ చేసింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత సెప్టెంబర్ నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. కల్తీ లడ్డు వివాదం ముదిరిన కొద్దీ షేర్ విలువ క్షీణించడం మొదలైంది అనే ఆరోపణలు, అంతకు మించి చర్చ నెట్టింట జరుగుతోంది. ప్రస్తుతం ఈ షేర్ విలువ సగానికి పైగా పడిపోయింది. అంటే ఇన్వెస్టర్ల ఆశలు, ఓనర్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఎంత పెద్ద సంస్థ అయినా సరే ప్రజల సెంటిమెంట్లను గౌరవించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ పతనం నిరూపిస్తోందని ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడే ఒక అసలు లింక్ బయటకొచ్చింది. హెరిటేజ్ సంస్థకు తిరుమలకు సరఫరా అయిన నెయ్యికి సంబంధం ఉందా అంటే అవుననే ఆధారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. హెరిటేజ్ సంస్థలో భాగమైన ఇందాపూర్ డైరీ పాత్రపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2015 నుంచి ఈ సంస్థ ద్వారా టీటీడీకి భారీగా నెయ్యి సరఫరా అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పాయింట్స్ వింటే మీరే ఆశ్చర్యపోతారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో ఇందాపూర్ డైరీ ఒక ముఖ్యమైన భాగం. దీనిపై ఉన్న ఆరోపణలు సామాన్యమైనవి కావు. 2015లో ఇందాపూర్ డైరీ నుంచి ఏకంగా 5,77,500 కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా హెరిటేజ్ కు ఉన్న 22 అనుబంధ సంస్థల్లో ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల జాబితాలో స్వయంగా హెరిటేజే చూపింది. 2015 జనవరిలో టీటీడీ పిలిచిన 16.50 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో ఇందాపూర్ డైరీకి 17.61 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ దక్కింది. అంతటితో ఆగకుండా 2015లో మే నెలలో మరో 2.25 లక్షల కిలోలు, 2018 నవంబర్లో 6.17 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఈ సంస్థకి దక్కాయి. అంటే తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా నెయ్యి సరఫరాలో తమ పాత్ర ఉందనే అనుమానాలు బయటపడటమే హెరిటేజ్ పతనానికి అసలు కారణంగా కనిపిస్తోందని అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు మాత్రం చిత్ర విచిత్రాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పతనానికి దైవ నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. కోట్లాది మంది నమ్మకాన్ని, భక్తిని వ్యాపార వస్తువులుగా మార్చుకుంటే ఆ వెంకటేశ్వరుడే బుద్ధి చెబుతాడు అంటూ కామెంట్స్ మార్మోగుతున్నాయి. తిరుమలేశుడితో పెట్టుకున్నారు, అందుకే హెరిటేజ్ షేర్లు డమాల్ అయ్యాయనే నినాదం వైరల్ అవుతోంది. కల్తీ జరిగిందా లేదా అనేది ఒక విచారణాంశం కావచ్చు, కానీ ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ కు జరిగిన నష్టం మాత్రం అపారమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ప్రకృతి పరంగానో లేదా ఇలా ఆర్థిక పరంగానో దెబ్బ తగలక తప్పదనేది ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోందని ఎవరి నోట చూసినా ఇదే మాట వినిపిస్తోంది.
అటు పెద్ద ఎత్తున చర్చ, ఇటు హెరిటేజ్ షేర్ల డమాల్ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అసలు ఈ వ్యవహారంతో హెరిటేజ్ సంస్థకు సంబంధం ఏమిటని సీఎం ప్రశ్నించారు. పనిగట్టుకుని తన వ్యాపార సంస్థకు లింకులు పెట్టి విమర్శలు చేయడంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హెరిటేజ్ సంస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఆ సంస్థ 100 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసులు జారీ చేసింది. తామెన్నడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే తమ బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీశారని హెరిటేజ్ ప్రతినిధులు మండిపడ్డారు. అయితే చంద్రబాబు కమెంట్స్, రాజకీయ నేతల విమర్శల వల్ల మార్కెట్లో షేర్ విలువ పడిపోయి చివరికి సామాన్య ఇన్వెస్టర్లే నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిటైర్ ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా సంస్థ త్వరగా కోలుకోవాలని, ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. చివరగా రాజకీయాలు ఎలా ఉన్నా తిరుమల లడ్డు అనేది ఒక భావోద్వేగం. ఆ పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా అది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికే ఆగ్రహం కలిగిస్తుంది. విశ్లేషకులు చెబుతున్నట్లుగా హెరిటేజ్ షేర్ల పతనం ఒక గుణపాఠంగా మారుతుందా, లేక మున్ముందు ఇంకా ఏమైనా నిజాలు బయటకు వస్తాయా వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరెన్నో సంచలన కథనాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.